హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సుజీ. ఇవాళ మన వీడియోలో మీకు మా న్యూ ఫ్లాట్ చూపించబోతున్నానండి. మా న్యూ ఫ్లాట్ ఒక గేటెడ్ అపార్ట్మెంట్లో తీసుకున్నాం అనమాట. సో అది అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, వర్క్ అయితే జరుగుతూ ఉంది. నేను లాస్ట్ టైం విజిట్కి వెళ్ళినప్పుడు ఇది షూట్ చేశాను అనమాట. అలాగే దీంతో పాటుగా మీకు మా అపార్ట్మెంట్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి, అలాగే క్లబ్ హౌస్ ఎలా ఉంది, ప్లే ఏరియాస్ కానివ్వండి, అవన్నీ కూడా చూపించబోతున్నానండి. అలాగే ముఖ్యంగా ఇవిగోండి చూస్తున్నారు కదా మోడల్ ఫ్లాట్స్ కూడా ఒక 2 మోడల్ ఫ్లాట్స్ అయితే మీకు నేను చూపించబోతున్నాను. నార్మల్గా అయితే 4 మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. నేనైతే 2 మోడల్ ఫ్లాట్స్ వీడియో అయితే షూట్ చేశాను. సో ఇవైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా అందరూ హోమ్ టూర్స్ చేస్తున్నారు కదా, మనం ఏకంగా అపార్ట్మెంట్ టూరే చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇప్పుడైతే మన ఫ్లాట్లోకి వెళ్తున్నాం. మా ఆపోజిట్లో కానివ్వండి, మా ఫ్లాట్లో కానివ్వండి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అందుకని కిందంతా కూడా ఇలా అడుగులు ఉన్నాయి. అలాగే వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చండి. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫ్రీగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా మెయిన్ డోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇది డ్రాయింగ్ రూమ్ అండి. డ్రాయింగ్ రూమ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది. అలాగే ఈ రైట్ సైడ్ ఈ వాల్కి వచ్చేసి ఒక టీవీ ఉంటుంది. తర్వాత ఇదిగోండి డ్రాయింగ్ రూమ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మళ్ళీ రైట్ సైడ్ ఇంకొక ఖాళీ రూమ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారండి. మల్టీపర్పస్ రూమ్ అని చెప్పి ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే మనకు నచ్చినట్లుగా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ థియేటర్లా కానివ్వండి, లేకపోతే మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మేమైతే దీన్ని డైనింగ్ ఏరియా కింద చేసుకున్నాము. డైనింగ్ వస్తుందండి, అక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఆ తర్వాత ఈ డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ వెళ్ళినట్లయితే కిచెన్ నుండి లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది. అంటే డ్రాయింగ్ రూమ్కి ఆపోజిట్లో కిచెన్ ఉంటుంది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి, ఇంకొక 10 days అలా పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. క్లీనింగ్ అంతా కూడా చాలా ఉంది. సో నేను జస్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు తీసానమాట ఈ వీడియో. తర్వాత ఇక్కడ వచ్చేసి కిచెన్ యూటిలిటీ ఏరియా అండి. అలాగే మనకు ఈ లెఫ్ట్ సైడ్ ఇది వాష్ ఏరియా. ఇక్కడ ట్యాప్ ఇచ్చేసారు వాష్ చేసుకోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి, అట్లాంటి వాటికి. అలాగే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. యూటిలిటీ ఏరియా నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్తో చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ డోర్ వెనకాల. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మెషిన్ అలాగే డిష్ వాషర్కి పాయింట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది పేపర్స్ చుట్టేస్తున్నారు కదా దర్వాజాకి, అది ఆ రూమ్ వచ్చేసి పూజ గదండి. పెయింటింగ్ చేస్తున్నారు. పెయింటింగ్ చేస్తూ ఆ దర్వాజాకి పేపర్స్ ఇలా కట్టేశారనమాట. ఇప్పుడు మనం పూజ గది లోపల చూద్దాము. లోపల అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, జస్ట్ సగం వర్కే అయ్యింది. పెయింటింగ్ చేస్తూ పెయింటింగ్ అంతా వుడ్కి అవుతుందని చెప్పి ఇలా పేపర్స్తో ఇలా కవర్ చేసేసారు.
ఆ తర్వాత మనం దేవుడి గది నుంచి బయటకు వచ్చాక ఇదిగోండి ఇక్కడ కనిపించేదంతా కూడా హాల్. ఆ తర్వాత దేవుడి గదిని ఆనుకొని మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ ఉంది. కిడ్స్ బెడ్రూమ్లో అయితే ఇంకా బెడ్ అవి చేయలేదండి. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ మనకు వార్డ్రోబ్స్ రావాలి. అలాగే ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుందండి చూడటానికి. నైట్ టైం అయితే లైటింగ్తో బాగుంటుంది. ఇంకా నేను ఇది డే టైం ఆఫ్టర్నూన్ టైంలో తీసాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి రైట్ సైడ్ కిడ్స్ బాత్రూమ్ అనమాట. రూమ్లో అంతా వర్క్ చేస్తున్నారు కదా, సో ఎక్కడవక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఇదిగోండి కిడ్స్ రూమ్లో నుంచి మనం బయటకు వచ్చాక కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ వైపున మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో చూసినట్లయితే మనకు బెడ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ 80% రెడీ అయింది. ఇక్కడ బ్యాక్ హెడ్ బోర్డ్కి కుషన్ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. అలాగే ఇది వచ్చేసి బెడ్కి ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. ఆ తర్వాత మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఇదిగోండి డోర్ ఉంది కదా, డోర్కి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మనకు వార్డ్రోబ్స్ రావాలి. వార్డ్రోబ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఈ వీక్లో వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత వార్డ్రోబ్స్కి ఆపోజిట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది. ఆ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇదిగోండి ఆపోజిట్లో ఈ వాల్కి ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ పక్కన అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి. గెస్ట్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇది కూడా పెయింటింగ్ వేస్తూ పేపర్స్తో కవర్ చేశారనమాట. అలాగే ఇది వచ్చేసి ఒక స్టడీ టేబుల్ లాగా చేశారండి. అంటే దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చని, ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు అట్లా. అలాగే పక్కన కూడా టీవీ యూనిట్ ఉంది. అలాగే ఇదిగోండి పెయింటింగ్ వేస్తూ అన్నీ కూడా ఎక్కడొక్కడ ఇలా పెట్టేశారు. బట్ ఇప్పుడైతే అంతా క్లియర్ అయిపోయింది, క్లీన్ చేసేసారు. బట్ నేను ఇప్పుడైతే షూట్ చేయలేదు. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు తీసిన క్లిప్పింగ్సే మీకు చూపిస్తున్నాను. అలాగే ఇదిగోండి బెడ్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ ప్యానలింగ్ అంతా ఇలా చేశారు. ఆ తర్వాత ఇలా డోర్ బ్యాక్ ఇక్కడ మనకు వార్డ్రోబ్స్ వస్తాయి. ఈ రూమ్లో కూడా వార్డ్రోబ్స్ ఇంకా రాలేదు. అలాగే గెస్ట్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి ఇది. ఆ తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ మనకు బాల్కనీ ఉంటుంది. అంటే హాల్లో వచ్చిన బాల్కనీ అనమాట ఇది. బాల్కనీలో కూడా చూడండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అంతా పెయింటింగ్ చేస్తున్నారు కదా, సో మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో వర్క్లో ఉన్నప్పుడు హౌస్. ఇదండి మా న్యూ ఫ్లాట్ అయితే చూసారు కదా. ఆ తర్వాత మనం ఇప్పుడు మోడల్ ఫ్లాట్స్ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇదొక మోడల్ ఫ్లాట్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మోడల్ ఫ్లాట్ వచ్చేసి ఇది 4000 SFT మోడల్ ఫ్లాట్ అండి. పెద్ద సైజ్ అనమాట. అంటే మా ఫ్లాట్ కన్నా పెద్ద సైజ్ అనమాట. మా ఫ్లాట్ వచ్చేసి 2680 SFT. అలాగే ఇందులో 4 బెడ్రూమ్స్ ఉంటాయండి. 4 బెడ్రూమ్స్ ఉంటాయి. అలాగే మనకు వచ్చినట్టు మల్టీపర్పస్ రూమ్ కూడా ఉంటుంది, చూడండి.
అలాగే మనకి ఇక్కడ ఆపోజిట్లో ఎదురుగా కనిపించేది మల్టీపర్పస్ రూమ్ అండి. దాన్ని ఇలా చేశారు గ్లాస్తో క్లోజ్ చేసి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రా వాష్రూమ్ ఒకటి వచ్చిందండి హాల్లో. అలాగే మనం ఇక్కడ చూస్తున్నటువంటిది వేరొక మోడల్ ఫ్లాట్ అండి, 3000 SFT. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే నేను ఈ మోడల్ ఫ్లాట్ వీడియో షూట్ చేసేటప్పుడు ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీసానండి. నేను ఆ టైంలో అంత చూసుకోలేదు. సో అందుకని మీకు ఇలా ఫుల్ వీడియో కనిపించట్లేదు ఇక్కడ. సారీ ఫర్ దట్. ఇది ఆ మోడల్ ఫ్లాట్లోనే సెకండ్ బెడ్రూమ్ అండి, అంటే గెస్ట్ బెడ్రూమ్ కిందకు వస్తుంది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఆ తర్వాత ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. 3000 SFTలో కూడా బెడ్రూమ్స్ అయితే 3 ఉన్నాయి. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఇలా చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటిది హాల్ అండి. హాల్లో అయితే ఇలా ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్లో అండి. ఇది మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకు రైట్ సైడ్ వాల్కి ఇలా ఉంటుంది. 2 మోడల్ ఫ్లాట్స్ అయితే చూసారు కదండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లాబీ అండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్దాము. అంటే బయట లాన్స్ కానివ్వండి, మీకు క్లబ్ హౌస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. బయట గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా బయట లాన్స్, మొక్కలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ నుంచి చూసేద్దాం. ఇదిగోండి లాబీ నుంచి మనం ఇలా బయటికి రావాలి. ఇలా బయటకు వచ్చాక ఇక్కడ నుంచి కూడా మీకు మొక్కలు అవన్నీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇదిగోండి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మెయిన్ ప్రహరీ పక్కనంతా కూడా మొక్కలు పెట్టేశారు. అలాగే ఇది లెఫ్ట్ సైడ్. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రహరీ పక్కనండి మొక్కలు ఇవి. ప్రహరీ పక్కన మొక్కలన్నీ కూడా ఇలా పెట్టారు. అలాగే 4-5 ఫీట్స్కి ఒక దగ్గర మామిడి మొక్కలు అయితే పెట్టారు ప్రహరీ పక్కన. అలాగే ఈ బ్లాక్ తర్వాత ఒక బ్లాక్ తర్వాత ఇంకొక బ్లాక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనకు లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది.
అలాగే మనకి ఇక్కడ ఈ మొక్క చూడండి చాలా అందంగా ఉంది కదా, అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మొక్కలు అక్కడక్కడ పెట్టారు. ఇవైతే చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చాక రైట్ సైడ్ ఒక ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియాస్ అయితే ఒక 4 వరకు ఉన్నాయి. అలాగే ఇలాంటివి అయితే 2 ఉన్నాయండి. ఇంకోవైపు ఇంకోటి ఉంటుంది. అలాగే ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇవి. తర్వాత ఇదిగోండి దీని పక్కనే ఒక ప్లే ఏరియా ఉంది. ఇది ఎక్సర్సైజెస్ టైప్ కదా ఇప్పటి వరకు మీరు చూసింది. ఇది చిన్నపిల్లలకి ప్లే ఏరియా అనమాట. అలాగే ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. ఆ తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కనిపించేదంతా గ్రీన్ కలర్ అదంతా కూడా వాకింగ్ కోసం ట్రాక్ వేశారండి. అపార్ట్మెంట్ చుట్టూతా అంతా కూడా ఇలా ట్రాక్ ఉంటుంది. చాలా బాగుంది వాకింగ్ కోసం అయితే. అలాగే ఇక్కడ మీరు ముందు రైట్ సైడ్ చూసినట్లయితే మెయిన్ గేట్ అండి ఇది. మనకు మెయిన్ గేట్కి ఆపోజిట్గా ఇదిగోండి పార్కింగ్లోకి వెళ్ళడానికి ఇలా ఉంటుంది. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గరలో ఉన్నామండి. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపించేది ఇంకొక గేట్ అండి, సెకండ్ గేట్ అనమాట ఇది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడు నేను సెకండ్ గేట్ అని చూపించాను కదా అదేనండి. బట్ ఇది నేను జనవరి 26 రిపబ్లిక్ డే రోజు తీసినటువంటి క్లిప్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. బట్ మేమైతే మార్నింగ్ వెళ్ళలేదు, ఈవినింగ్ టైం వెళ్ళామండి. అప్పుడు తీసిన క్లిప్ అండి ఇది. అలాగే మనకు అక్కడ అందరూ కనిపిస్తున్నారు కదా అదైతే టిఫిన్స్ అండి. నార్మల్గా ఏదైనా అకేషన్స్ అప్పుడు, ఏదైనా పండగలప్పుడు కానివ్వండి, లేకపోతే ఎవ్రీ సండేస్ ఆ టైంలో ఈవినింగ్ టైము ఇలా టిఫిన్స్ పెడుతున్నారంట బయట. సో అది చూసి అయితే కౌశిక్ నాకు టిఫిన్ కావాలి, నాకు దోశ కావాలి అని అడిగాడు. ఇదిగోండి చూస్తున్నారు కదా దోశ అని అడిగితే కొనిచ్చాను, తింటున్నాడు అక్కడ కూర్చొని. ఇక్కడైతే మనకు మైసూర్ బోండా, అలాగే దోశ, అలాగే మిర్చి బజ్జీ ఇవన్నీ కూడా మనకున్నాయి. ఇతను దోశ వేస్తుంటే అక్కడ కూడా ఒక చిన్న క్లిప్ తీశాను.
ఇక్కడైతే నేను కౌశిక్ ఇద్దరం కూడా టిఫిన్ అయితే తిన్నాము. తినేసాక ఆ రోజు అయితే ఇంకా లేట్ అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు షూట్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది తర్వాత ఇంకొకసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేసిందనమాట. ఇదైతే క్లబ్ హౌస్ ముందు వైపేనండి. సేమ్ మేము ఇప్పుడు టిఫిన్ చేసాం కదా, సేమ్ ఆ ప్లేస్ నుంచే మళ్ళీ తీసాను. క్లబ్ హౌస్ ముందు అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడైతే మీకు క్లబ్ హౌస్ ముందు ఎలా ఉంటుందో చూసారు కదండి. ఆ తర్వాత క్లబ్ హౌస్ ఏంటి అసలు, అందులో ఏముంటాయి అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ని, ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం కిందకి వెళ్దాము. కింద B1కి వెళ్ళినట్లయితే B1 నుంచి మీకు పై వరకు 4 ఫ్లోర్స్ ఏముంటాయి అనేది చూపిస్తాను. ఇదిగోండి B1లో అయితే స్టార్టింగ్ మనకు ఎంట్రన్స్లో ICICI బ్యాంక్ ఉంటుంది, లెఫ్ట్ వైపున కనిపిస్తుంది కదా బ్యాంకు. తర్వాత మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇందులో ఈ ఫ్లోర్లో మనకు సూపర్ మార్కెట్ కూడా ఉందండి. సూపర్ మార్కెట్ అయితే విజేత ఉంది. విజేత చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు విజేత ఎలైట్ అని పెట్టారు ఇక్కడ. ఇదంతా కూడా మనకు సూపర్ మార్కెట్ ఇలా ఉంటుంది. లోపల వైపున ఒకసారి చూడండి.
చూసారు కదండి మా అపార్ట్మెంట్లో సూపర్ మార్కెట్ ఎలా ఉందో. తర్వాత అందులో నుంచి మనం బయటకు వచ్చినట్లయితే ఇదిగోండి, ఆ తర్వాత స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్దాము. అంటే పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ అక్కడ గ్లాస్ డోర్స్ కనిపిస్తున్నాయి కదండి, అదొక ఫంక్షన్ హాల్ అనమాట. అదైతే నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు, అదొక ఫంక్షన్ హాల్. అలాగే మనకు రైట్ సైడ్ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇదిగోండి, ఇటు రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ గ్లాస్ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అదొక ఫంక్షన్ హాల్ అనమాట. 2 అయితే ఉన్నాయి. ఇదిగోండి, సేమ్ ఇలాగే మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఇలాగే సేమ్ 2 ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడ సెలూన్ అయితే ఉంది. స్పా అండ్ సెలూన్ అని కనిపిస్తుంది కదా మనకు. అలాగే బబుల్స్ వాళ్ళదే పెట్టారండి సెలూన్ కూడా. సెలూన్ చూసారు. తర్వాత ఆపోజిట్ వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పోస్టర్స్. ఇక్కడ ఆపోజిట్లో రైట్ సైడ్ అంతా కూడా మనకు థియేటర్ ఉంటుంది. 50 సీటర్ థియేటర్ ఉంది. ఆ తర్వాత థియేటర్ ఆపోజిట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే లైబ్రరీ అండి ఇది. బట్ ఇది లాక్ చేసి ఉంది, తీయడానికి కుదరలేదు. ఇది కూడా చూస్తున్నారు కదా, లైబ్రరీ అని పెట్టారు. ఆ తర్వాత మనం ముందుకెళ్ళినట్లయితే థియేటర్ చూద్దాము. థియేటర్ కూడా నాకు తెలిసి లాక్ ఉంటుందనే వెళ్తున్నాను. చూద్దాము డోర్స్ ఓపెన్ అవుతాయేమో. ఇవ్వండి, నేనైతే చెక్ చేశాను, డోర్స్ లాక్ ఉన్నాయి. ఇదైతే మనకు 50 సీటర్ థియేటర్ అండి. ఆ తర్వాత మనం థియేటర్ పక్కకు వచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడైతే గ్లాస్ డోర్స్ ఉన్నాయి, ఓపెన్ ఉంది. ఇదైతే చూద్దాము. ఈ కింద అంతా కూడా ఆర్టిఫిషియల్ లాన్స్ వేసేసారండి. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ పెట్టారు, చుట్టూ మొక్కలు పెట్టారు, చాలా బాగుంది. ఈ ఫ్లోర్లో చూసారు కదండి. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాము. నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాడ్మింటన్ ఉంది, అలాగే ల్యాండ్స్కేప్ టెర్రస్ ఉంది, స్క్వాష్ ఉంది. మనకి ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవేంటో మనం చూద్దాము. ఇప్పుడు లిఫ్ట్కి ఒక సైడ్ చూసారు కదండి. నెక్స్ట్ మనం ఆపోజిట్ సైడ్కి వెళ్తున్నాం. ఆపోజిట్ సైడ్లో ఇదిగోండి జుంబా, రెస్ట్ రూమ్స్, అలాగే క్లినిక్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జుంబా హాల్ అండి. ఇది ఓపెన్ చేసి చూద్దాము. ఎవరు లేరండి ఇక్కడ. ఇదిగోండి, ట్రైనర్ అయితే ఉంది, బట్ ఇక్కడైతే క్లాసెస్ ఏమీ జరగలేదు ఆ రోజైతే. అలాగే జుంబా రూమ్కి ఆపోజిట్లో మనకు క్లినిక్ ఉంది. క్లినిక్ అయితే ఒక 2 or 3 రూమ్స్ ఉన్నట్లున్నాయి. అవి అయితే చూద్దాము. బట్ క్లినిక్ అయితే ఇంకా స్టార్ట్ అయినట్లేదండి. నేను వీడియో షూట్ చేసినప్పటికీ, అంటే నేను జాన్లో షూట్ చేశానమాట. ఇది చెప్పాను కదా, జాన్ 26న ఫస్ట్ షూట్ చేశానని చెప్పి. అప్పుడు ఆ టైంలో తీసింది. బట్ ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అయిందేమో నాకైతే తెలీదు. ఇవైతే వర్క్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 70% వర్క్ అయితే అయిపోయింది నేను షూట్ చేసినప్పటికీ. ఇప్పుడు మనం 2 క్యాబిన్స్ చూసాం కదండి, సెకండ్, థర్డ్ది. ఇది వచ్చేసి క్యాబిన్ 1. 3 క్యాబిన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇక్కడ కూడా గ్లాస్ డోర్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు ముందు నేను చూపించినట్లుగా ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. క్లినిక్ అవి చూసారు కదా. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చినట్లయితే ఇది వచ్చేసి యోగా రూమ్ అండి. యోగా రూమ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే సింబల్స్ చాలా బాగా పెట్టారు కదా, సూర్య నమస్కారాలు. చూసారా ఎంత బాగా పెట్టారో, చాలా బాగున్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి.
ఇదంతా కూడా మనకు యోగా హాల్ అండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇదిగోండి నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే సెక్యూరిటీ ఉన్నారు. తను నేను అడగకపోయినా రూమ్స్ చూస్తారా అని చెప్పి ఓపెన్ చేసి మరీ చూపించారనమాట. ఒక 2-3 రూమ్స్ అయితే చూపించారు. సో అవేంటో మీరు కూడా చూడండి, చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. ఇది వచ్చేసి సూట్ రూమ్ అండి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కాబట్టి మనకు రూమ్స్ కూడా ఉండాలి కదా. సో రూమ్స్ అయితే ఒక 40 రూమ్స్ వరకు ఉన్నట్లున్నాయి. సో ఇదైతే సూట్ రూమ్ అంట. చూద్దాము ఎలా ఉందో. ఇదండి సూట్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. మిగిలిన రూమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. బట్ ఇంకొకటి వచ్చేసి స్పెషల్గా గ్రాండ్ సూట్ రూమ్ అని ఉంది. అది కూడా ఓపెన్ ఉంది, అది కూడా చూపిస్తాను అని చూపించారనమాట. సో అది కూడా ఎలా ఉందో చూడండి. అలాగే ఈ గ్రాండ్ సూట్ రూమ్ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ బాల్కనీ వచ్చిందండి. ఈ సూట్ రూమ్కి మాత్రమే ఇక్కడ బాల్కనీ, అలాగే అక్కడ చైర్స్ అన్నీ వచ్చాయన్నమాట. చాలా పెద్దదన్నమాట ఈ రూమ్ అయితే. ఇక్కడ నుంచి వ్యూ కూడా మనకు కనిపిస్తుంది. ఇదన్నమాట, ఇలా ఉంటుంది బయట వైపు అయితే. బాల్కనీలో నుంచి ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం రూమ్ లోపలికి వెళ్తాము. రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇదండి ఈ ఫ్లోర్ అంతా కూడా మనకు రూమ్సే ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కొన్ని చూస్తున్నారు కదా, బిజినెస్ లాంజ్ అని పెట్టారు. అలాగే మీకు ఈ పైన లాస్ట్ ఫ్లోర్ కదండి ఇది. ఈ లాస్ట్ ఫ్లోర్ నుంచి మీకు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. చూపిస్తాను రండి. ఇదిగోండి, అలాగే మిడిల్లో మొక్క పెట్టారు, బోన్సాయి మొక్క. కింద చూపించాను కదా మీకు, అలాంటి మొక్కే ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. చాలా బాగుంది. ఈ మొక్కలు అయితే అందంగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అలాగే ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ అయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇదైతే క్లబ్ హౌస్ నుంచి, క్లబ్ హౌస్ 4th ఫ్లోర్ నుంచి మనకు వ్యూ అనమాట. అపార్ట్మెంట్ మిడిల్లో అంతా కూడా లాన్స్ ఇలా ఉంటాయి. సో మీకు ఇది క్లబ్ హౌస్ వీడియో తర్వాత మీకు ఈ లాన్స్ ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి అనేది మనం మళ్ళీ కింద నుంచి కూడా చూద్దాము. అలాగే ప్లే ఏరియాస్ ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే నేను మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూపించలేదు కదండి. సో స్విమ్మింగ్ పూల్ అయితే తను చూపిస్తానని తీసుకెళ్తున్నారు. సో స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూద్దాము. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పూల్ వచ్చేసి ఇది కిడ్స్ దంది, కిడ్స్ కోసం. ఆ తర్వాత దాని పక్కనే ఇదిగోండి ఈ పూలు వచ్చేసి పెద్దవాళ్ళకి.
అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, స్విమ్మింగ్ పూల్ నుంచి మనం బయటకు వచ్చాక ఇదిగోండి ఈ లెఫ్ట్న మనకు జిమ్ ఉంది. ఇక్కడ ఈ గ్లాస్ డోర్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ జిమ్ ఏరియా ఇదంతా కూడా. జిమ్ అయితే ఇంకా రైట్ సైడ్ కూడా చాలా ఉందండి, బట్ నేనైతే లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు, మీకు ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. చూసారు కదండి క్లబ్ హౌస్ అంతా ఎలా ఉందో. ఆ తర్వాత ఇదిగోండి మనం బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా షూట్ చేసింది అనమాట. అంటే ఆ రోజు క్లబ్ హౌస్ షూట్ చేయడంతోనే ఇంకా కౌశిక్కి చిరాకు వచ్చేసింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత నేను ఇది ఎస్టర్డే షూట్ చేశాను. సో ఇప్పుడైతే మనం మీకు కింద ఉన్న లాన్స్ అన్నీ కూడా చూపిస్తాను, ఎన్ని లాన్స్ ఎలా ఉన్నాయి. అలాగే మనకు అపార్ట్మెంట్లో గుడి కూడా ఉందండి, గుడి ఎలా కట్టారు, ఎలా ఉంది, అలాగే ప్లే ఏరియాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ ముందండి. క్లబ్ హౌస్ ముందు మిడిల్లో లైన్ అంతా కూడా గార్డెన్స్, లాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అవి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూసేద్దాం. అలాగే ఇక్కడ చూడండి, ఈ చిన్న ప్లేస్లో మనకు 4 కార్నర్స్లో 4 చైర్స్ ఇలా వేసారు కూర్చోడానికి. మిడిల్లో చిన్న టేబుల్ వేశారు, చూడడానికి ముచ్చటగా అనిపించింది, అందుకే షూట్ చేశాను. ఇవి కూడా కూర్చోడానికి అనండి, ఇక్కడ ఇలా వేశారు.
ఇవండి ఇంతవరకు మనకు లాన్స్ గార్డెన్స్ అయితే ఇవి. తర్వాత మనం ఇప్పుడు క్లబ్ హౌస్ నుంచి మళ్ళీ మనం గుడి అని చెప్పాను కదా, గుడి అవి చూద్దాము. అలాగే మీరు ఇప్పటి వరకు చూసిన ల్యాండ్స్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇప్పుడు క్లబ్ హౌస్ ముందుకు వచ్చేసాం. గ్రౌండ్ ఫ్లోర్లో క్లబ్ హౌస్లో ఇదిగోండి కిడ్సన్స్ స్టేషనరీ షాప్ అయితే ఉంది. ఆ తర్వాత మనం లెఫ్ట్ వైపుకి వచ్చినట్లయితే ఇక్కడ అపోలో ఫార్మసీ కూడా ఉందండి. అపోలో ఫార్మసీ వచ్చేసి ఇది రీసెంట్గా పెట్టారు, కొత్తగా పెట్టారనమాట. ఆ తర్వాత మనం ఈ అపోలో ఫార్మసీ, తర్వాత కిడ్సన్స్, ఆ తర్వాత మనం ఇంకొంచెం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే రైట్ సైడ్ మనకి ఇదిగోండి ఇక్కడ కెఫిన్ అని ఒక కాఫీ షాప్ అయితే పెట్టారు. ఇదండి క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి షాప్స్ అయితే ఇవి. ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదండి, అదే అండి మా అపార్ట్మెంట్లో టెంపుల్ అయితే ఇంకా లోపల విగ్రహం అది ప్రతిష్ట చేయలేదు. సో టెంపుల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చేసింది, కానీ ఇంకా విగ్రహ ప్రతిష్ట అనేది అవ్వలేదు. సో ఎలా కట్టారో ఒకసారి నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అంటండి, ఇంకా విగ్రహ ప్రతిష్ట చేయలేదు. విగ్రహ ప్రతిష్ట ఇదంతా అయ్యాక నేను మళ్ళీ తర్వాత ఒకసారి మీకు వీలైతే చూపిస్తాను. గుడి చూశారు కదండి. ఇప్పుడు గుడి నుంచి మనం కొంచెం ముందు వెళ్ళిపోయినట్లయితే మనకు అపార్ట్మెంట్ చుట్టూతా అంతా కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్కి రైట్ సైడ్ అంతా కూడా మనకు ప్లే ఏరియాస్, అలాగే క్లబ్ హౌస్, అలాగే గుడి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకొక ప్లే ఏరియా అనమాట. మీకు ఫస్ట్లో ఆల్రెడీ ఒక చిన్న ప్లే ఏరియా చూపించాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకొక ప్లే ఏరియా అండి. అలాగే ఇంకొకటి ఉంది ప్లే ఏరియా, పెద్దది ఉందన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ స్టాండ్ వచ్చేసి సైకిల్స్ కోసం అండి, సైకిల్ స్టాండ్స్ ఇవి. ఒక లైన్ అంతా కూడా అపార్ట్మెంట్ చుట్టూతా అంతా పెట్టారండి సైకిల్ స్టాండ్స్ ఇవి. మీరు చూస్తున్నట్లు ఈ సైకిల్స్ ఒక్కొక్క సైకిల్ అందులో పెట్టేసి ఎవరి సైకిల్కి వాళ్ళు లాక్ వేసేసుకుంటారనమాట. సో కౌశిక్ అయితే ట్రై చేశాడు, కానీ ఎవరి సైకిల్కి వాళ్ళు లాక్ వేసుకుంటారు కదా, సో అవైతే ఇంకా మనకు రావు. అలాగే నేను మీకు వీడియో ఫస్ట్లో చూపించాను కదండి, పిల్లల కోసం ఎక్సర్సైజెస్ కోసం ఇలా ఓపెన్గా పెట్టారని చెప్పి. సో అది ఇంకొకటి అనమాట, ఇది రెండు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకొకటి ఇదనమాట. దీని తర్వాత ఇంకా నేను చాలా ముందుకు వచ్చేసానండి, ఇంకా మధ్యలో మొక్కలు అవన్నీ నేను తీయలేదు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు.
ఆ తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. అలాగే మనం ఈ బాస్కెట్బాల్ కోర్ట్ తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి బాస్కెట్బాల్ కోర్ట్ను ఆనుకొని మనకు ప్లే ఏరియా ఇంకొకటి ఉంటుంది. ఇదే లాస్ట్ ప్లే ఏరియా అండి. ఇంకా మొత్తం ప్లే ఏరియాస్ చూపించాను కదా, ఇది వచ్చేసి లాస్ట్ ప్లే ఏరియా అండి. అలాగే మిగిలిన ప్లే ఏరియాస్ కన్నా కూడా ఇది ఒకటి కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అలాగే ఈ ప్లే ఏరియా నుంచి ఇంకొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్ మనకు స్కేటింగ్ రింక్ ఉంటుందండి. ఈ స్కేటింగ్ రింక్ని ఆనుకొని మనకు టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. చూసారు కదండి మా అపార్ట్మెంట్ టూర్. మా అపార్ట్మెంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉందనేది అన్నీ చూసారు కదా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.